అందరికీ నమస్కారం అండి. మే 21 నుంచి 31 వరకు కుంభరాశి ఫలాలైతే జ్యోతిష్యపరంగా రాశిపరంగా ఎలా ఉండబోతాయి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుంటామండి. గురువు జూన్ 2వ తేదీ నుండి 31వ తేదీ వరకు కర్కాటక రాశి అయిన ఉచ్చస్థితిలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి కుంభరాశి వారికి అయితే ఫలితాలు అయితే చాలా తక్కువగానే ఉంటాయి. అనుకూల ఫలితాలు జన్మరాశి ప్రకారంకైనా నామరాశి ప్రకారమైనా కూడా దీర్ఘకాలిక గ్రహాలు అంటే 4 పెద్ద గ్రహాల మార్పు అనేది ప్రతి రాశిలోనూ ఉంటుంది. అలాంటి రాశులు ఏమైనా అంటే రాహువు, కేతువు, శని, గురువు మార్పు వల్ల ప్రతి ఒక్క రాశిలోనూ చాలా మార్పులు అనేవి కనిపిస్తాయి. ఈ 2026 సంవత్సరంలో గురుగ్రహం దేవగురువు అయిన బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు కర్కాటక రాశికి ఉచ్చస్థానం కాబట్టి ఉచ్చ రాశిలోకి ప్రవేశించటం వల్ల కొన్ని రాశులపైన ప్రత్యేక ప్రభావం అయితే కలిగిస్తుంది. గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి మారడం వల్ల ద్వాదశ రాశుల వారికి ప్రభావం ఎలా ఉంటుందో కూడా తెలుసుకున్నాం మనం ఇంకొక వీడియోలో. ఇప్పుడు ఈ వీడియోలో అయితే గురువు ఉచ్చస్థితిలో కర్కాటక రాశిలోకి మారినందువల్ల కుంభరాశి వారికి అయితే ఎలా ఉండబోతుందో అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుంటామండి. కుంభరాశి నుండి లెక్క వేస్తే కర్కాటక రాశి 6వ స్థానం, 6వ స్థానంలో గురువు ప్రవేశించటం వల్ల జన్మరాశి 6వ స్థానం అయిన దానివల్ల వ్యతిరేక ఫలితాలను అయితే ఇస్తాడు. కానీ భయపడవలసిన పని అయితే ఏమీ లేదు. ఎందుకంటే కర్కాటక రాశికి గురువు ఉచ్చ రాశి కాబట్టి కొన్ని పరిహారాలు అయితే పాటిస్తే మనం గురువు అనుగ్రహం వల్ల బయటపడవచ్చు. ఒక్కొక్కసారి మనమైతే ఇప్పుడు గురువు మనకు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి విలువైన వస్తువులు, నగదు దోషాలు, దొంగతనం వల్ల మనం చేయిజార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ అవి పోయినా సరే మనకు 100% తిరిగి అయితే వచ్చే ఛాన్స్ అయితే కలుగుతుంది. ఎందుకంటే కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి మళ్ళీ మనం వాటిని తిరిగి అయితే పొందగలుగుతాము. అందువల్ల మనం కాబట్టి విలువైన వస్తువుల్ని భద్రంగా దాచుకోవాలి. ఈ కర్కాటక రాశిలో గురువు ప్రవేశించడం వల్ల జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో కూడా మనమన్నీ పై అధికారులు తొలగిస్తారు, లేకపోతే మనకే విరక్తి కలిగి రాజీనామా చేస్తాము. అలాంటి పరిస్థితులు అయితే వస్తాయి. కానీ అలాంటి పరిస్థితులు వచ్చినా కూడా గురువు ఉచ్చరాశిలో ఉన్నాడు కాబట్టి వెంటనే వేరే ఉద్యోగం అయితే దొరుకుతుంది. లేకపోతే మనం ఉద్యోగం వదులుకోవాలన్న ఆలోచన కూడా మనం తిరిగి మానుకుంటాము. అటువంటి పరిస్థితులు కర్కాటక రాశిలో ఉచ్చరాశిలో గురువు ఉండడం వల్ల ఇవన్నీ అనుకూల పరిస్థితులు అయితే కుంభరాశి వారికి కలుగుతాయి. వ్యాపారంలో కూడా నష్టం ఇస్తాడు. కానీ నష్టం ఇచ్చిన వెంటనే మళ్ళీ పుంజుకునేలా అయితే చేస్తాడు. కొంచెం నష్టపోయినా తిరిగి అయితే మనం నష్టపోయిన దాన్ని మనం పొందేలా అయితే కూడా చేస్తాడు. గురువు ఉచ్చస్థానంలో ఉండడం కాబట్టి వ్యతిరేక ఫలితాలు తొలగించాలి అంటే ఈ జూన్ 2 నుంచి కర్కాటక సంక్రమణం కాబట్టి వ్యతిరేక ఫలితాలు తగ్గించడానికి కొన్ని పరిహారాలు అయితే చేసుకుంటే మనం బయట అయితే ఈజీగా పడగలుగుతాము. ఆ పరిహారాలు ఏంటంటే జూన్ 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వచ్చే ప్రతి గురువారము ఈశాన్య దీపం అయితే వెలిగించుకోవాలి. ఈశాన్యంలో ఒక పీట మీద అలికి పసుపు కుంకుమ రాసి ముగ్గు వేసి 3 వత్తులు వేసి ఈశాన్యములుగా దీపం వెలిగించేలా చూసుకోవాలి. ఈ ఈశాన్య దీపం వల్ల గురువు వ్యతిరేక ఫలితాలు అనేవి చాలా వరకు అయితే తగ్గుతాయి. గురుగ్రహం యొక్క అనుగ్రహం కలిగిస్తుంది. గురువు అది చేయలేనప్పుడు మనం నానబెట్టిన శనగలు గురువారం రోజు గురుహోరాలో పసుపు ఒక చిటిక వేసి నానబెట్టి గోమాతకు తినిపిస్తే దీనివల్ల కూడా మనం గురు యొక్క అనుగ్రహం పొంది గురు అనుగ్రహం వల్ల మనకు అన్నీ సమకూరేలా అయితే మనం చేసుకోవచ్చు. గురుహోరాలు ఇది చేయలేని వారు ఒక పసుపు వస్త్రంలో కేజీంబావు శనగలు వేసి దానం చేసినా కూడా గురువు యొక్క బలం పెరిగి గురుదోషం అనేది తొలగిపోతుంది. అంతేకాకుండా ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకుంటే కూడా గురు యొక్క అనుగ్రహం పెరుగుతుంది. కొబ్బరి నూనెతో దీపం వెలిగించిన శివాలయంలో లేకపోతే ఇంట్లో శివలింగం ఉన్నప్పుడు కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకున్నా కూడా గురువార అనుగ్రహం వల్ల అన్నీ మనకు సానుకూల పరిస్థితులు అయితే ఏర్పడతాయి. గురువారాలు ఉపవాసం చేయడం అనేది చాలా విశేషం. ఇవన్నీ చేయలేని వాళ్ళు చాలా సులభం. ఈ ఉపవాసం వల్ల కూడా మనమైతే గురు యొక్క అనుగ్రహం అయితే
పొందగలుగుతాం. ఉపవాసం అంటే పగలంతా ఏదో పాలు పండ్లు తినేసి రాత్రి ఆ రోజు శనగపప్పుతో చేసినవి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది గురుగ్రహానికి చేయవలసిన అవసరం. గురుగ్రహానికి ప్రీతికరమైన పనులన్నీ మనం చెయ్యలేను అనుకున్నప్పుడైతే ఈ గురుబలం పెరగాలి అంటే ఓం బ్రం బృహస్పతియే నమః. మనం ఉపవాసం ఉండలేము, దానాలు చెయ్యలేము, గోమాతకు శనగలు పెట్టలేము అనుకున్నప్పుడు ఓం బ్రం బృహస్పతియే నమః. గురువుకు